सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 6:09. తిథి షష్ఠి ఉదయం 6:27 వరకు, తరువాత సప్తమి తెల్లవారుజామున 4:19 వరకు, నక్షత్రం రోహిణి సాయంకాలం 4:34 వరకు, వర్జం ఉదయం 9:07 నుంచి 10:36 వరకు, మరల రాత్రి 9:54 నుంచి 11:25 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:08 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:45 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:05 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 గంటలకి. నేటి విశేషం తులాయనం, అలాగే ప్రదోషం కూడా. సాయన తులారాశిలో సూర్యుడు సంక్రమించేటువంటి రోజు ఈ రోజున పగలు రాత్రి సమానంగా ఉంటాయి. అంటే 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి అన్నమాట. అందుకనే దీన్ని విషువత్ పుణ్యకాలము అని అంటారు. అందులోనూ ఈ విషువత్తు అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి సమయం. ఆ కారణంగా మనం ఈరోజు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా కోటిగుణితమైన ఫలితాన్ని ఇస్తాయి. ఏ దానం చేసినా, ఏ పితృదేవతారాధన చేసినా కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటుంది. ఆ కారణంగా ఇది రాత్రి 7:53 ఆ తులాయన సంక్రాంతి జరుగుతోంది. కానీ మధ్యాహ్నం 12:10 నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్న సమయమే పుణ్యకాలంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఆ సమయంలో దానాధికం చేసుకోవచ్చు. పుణ్యకాలం వ్యర్థం కాకుండా మధ్యాహ్నం 12:10 నుంచి సూర్యాస్తమయం వరకు ఎన్నిసార్లు గుర్తొస్తే అన్నిసార్లు బంగారము ఆ అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టు, అలాగే మనకు ఏ ఏ వస్తువులు అయితే అవసరమో వాటిని అన్నిటినీ కూడా అమ్మవారికి సమర్పించేసుకుంటున్నట్లు అలా ధ్యానం చేసినట్లయితే దాన్ని దాన ధ్యానం అంటారు. ఈ దాన ధ్యానాన్ని ఆచరించడం ద్వారా అవన్నీ దానం చేసినటువంటి సత్ఫలితం మనకు సిద్ధిస్తుంది. ఇంకా విశేషించి ఈరోజు ప్రదోషం కూడా ఉంది. అందువలన సూర్యాస్తమయం తర్వాత నుంచి 1:12 శంకరుని యొక్క పరివారాన్ని భావన చేయడం ద్వారా, ధ్యానించడం ద్వారా, పూజించడం ద్వారా అత్యుత్తమ సత్ఫలితాలు, నిత్యావసరాలన్నీ కూడా తీరడం సంభవిస్తుంటుంది. నేటి ఆణిమత్యాలు. తమ తప్పును తాము తెలుసుకున్నవారు తెలివైనవారు, తమ తప్పులను సరిదిద్దుకున్నవారు గొప్పవారు, ఇతరుల తప్పులను క్షమించేవారు మహాత్ములు. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.
ఈరోజు ప్రత్యక్ష సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవాన్ని ఆరాధన చేయటం, సూర్యుడికి సంబంధించినటువంటి అర్ఘ్యప్రదానాదులు ఇవ్వటం. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడండి రాగి చెంబుతో నీళ్లు తీసుకొని సాంప్రదాయబద్ధంగా చాలా జాగ్రత్తగా ఆచరించండి. సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటువంటి విధి విధానం ఉంది. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ సాక్షిభూత దైవానికి ఎదురుగా నిలబడి చేతులు రెండు పైకెత్తి కనులతో సూర్యభగవాన్ని చూస్తూ అలా నీళ్లు 3 సార్లు వదలాలి. అదే అర్ఘ్యప్రదానం అంటారు. అలా వదిలేటప్పుడు ఓం సవిత్రే నమః, ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి సూర్య భగవానికి సంబంధించిన మంత్రాన్ని మనసు నిండా నింపుకొని ధ్యానం చేయాలి. ఇలా గనక చేసినట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేది కదా, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు. అందుకే మనకి సంప్రదాయంలో సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి లేవండి అన్నారు. సూర్యోదయాత్పూర్వమే నిద్ర నుంచి మేల్కొని చక్కటి ఆచరణీయ యోగ్యమైనటువంటి ప్రభావంతో దైవ తత్వంతో కూడినటువంటి విధి విధానాన్ని పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారికి సూర్యుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఎందుచేత అంటే అక్షయ పాత్రను ప్రసాదించింది ఆయనే కదా. పాండవులకు వనవాసంలో ఉన్నప్పుడు అక్షయతత్వాన్ని మనకు కూడా ప్రసాదిస్తాడు స్వామివారు. అంతటి విశిష్టం ఇక్కడ ఉంది. అందుకే మొట్టమొదటి గురువు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తే గురువు. అందుకే గాయత్రి మంత్రం మనం ఆరాధన చేసేటప్పుడు కూడా గాయత్రి మంత్రాన్ని ఆరాధన చేసి అర్ఘ్యప్రదానం సూర్యభగవానికే ఇస్తాం. ఈ విధంగా చేయటం వల్ల పంచముఖాలతో విరాజిల్లేటువంటి గాయత్రీ మాత యొక్క అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలతో పాటు ప్రత్యక్ష సాక్షిభూత దైవం యొక్క సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కలిగి తీరటమే కాకుండా శివుడే సూర్యుడు. ఇక్కడ శివునికి కనుక మీరు అభిషేకం చేస్తే అది సూర్య భగవానికి చెందుతుంది అని కూడా శాస్త్రంలో చెప్పారు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ప్రాగ్భవాఘంబులు పరిహరింపగజాలవు, ఇహ దోషములు హరింపగలవే. భ్రమణ మనోవికారములు మాన్పగజాలవు, ఆపదలింకీవు బాపగలవే. అన్నవస్త్రముల సంపన్ను చేయగలేవు, ఇష్ట పదార్థంబులీయగలవే. కలనైన ఎప్పుడు సాక్షాత్కరింపగజాలవు, ఎంత సన్నిధికి రావించగలవే. ఇప్పుడు నమ్మికదోపనన్నేలుకొనవే. భావజ విలాస హంసలదీ వివాస, లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార, పరమ కరుణాస్వభావ గోపాలదేవా. ఓ వేణుగోపాలస్వామి, ప్రాగ్భవాఘంబులు పరిహరింపగజాలవు, ఇహ దోషములు హరింపగలవే. నా పూర్వజన్మలలో చేసినటువంటి పాపాలన్నీ గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వాటిని పరిహరించలేవు, కానీ ఈ జన్మలో చేసినటువంటి తప్పులన్నిటినీ కూడా నువ్వు తొలగించి నన్ను కాపాడుతావుటయ్యా. ఆ పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నిటినీ తొలగించినట్లయితే ఈ జన్మలో ఇంకా గొప్ప స్థాయిలో నేను జన్మించి ఉండేవాడిని కదా. జ్ఞానినై ఉండేవాడిని, భాగ్యవంతుణ్ణయి ఉండేవాడిని, ధర్మజ్ఞుణ్ణయి ఉండేవాడిని, ఆయురారోగ్యములు ఇంకా దృఢముగా ఉండేటువంటివి నాకు. అలా కాకుండా ఆ పూర్వకర్మ ప్రారబ్ధాన్ని అనుభవింపజేస్తూ ఈ జన్మలో చేసేటువంటి తప్పుల నుండి నన్ను రక్షించు అని నేను వేడుకోవాలే. ఏమిటయ్యా ఇది? ప్రాగ్భవాఘంబులు పరిహరింపగజాలవు, పూర్వజన్మ దోషాలనే తొలగించలేవు, ఇంకా ఈ జన్మలో దోషాలను ఏం తొలగిస్తావనుకోనయ్యా నేను. భ్రమణ మనోవికారములు మాన్పగజాలవు, ఆపదలింకీవు బాపగలవే.
చంచలమైన నా మనస్సుని నువ్వు అరికట్టలేవు, దీనికి స్థిరత్వాన్ని కలిగించలేవు. నువ్వు వచ్చిపడే ఆపదల్ని ఎలా నువ్వు ఆపుతావనుకోనయ్యా నేను. నా మనస్సే అటూ ఇటూ చంచలిస్తుంటే, ఇదే ఎన్నెన్నో ఆపదలను తెచ్చిపెడుతుంటే, ఇంకా వచ్చిపడే ఆపదలని వాటిని ఎలా ఆపుతావు నువ్వు? ఈ మనస్సుకే దృఢత్వాన్ని ఇవ్వలేని వాడివి. అలాగే అన్న వస్త్రముల సంపన్ను చేయగలేవు, ఇష్ట పదార్థంబులీయగలవే. కనీసం అన్నము వస్త్రము, మంచి భోజనము, మంచి వస్త్రము, వీటిని ఇవ్వటానికే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇవే అనుగ్రహించలేనటువంటి వాడివి. నాకు ఇష్టమైన పదార్థాలన్నింటినీ నువ్వెక్కడివ్వగలవయ్యా? కలనైన నెప్పుడు సాక్షాత్కరింపగజాలవు, ఎంచ సన్నిధికి రావించగలవే. కలలో కూడా కనిపించట్లేదు. ఎంతెంతమందో చెబుతూ ఉంటారు, నా కల్లో వెంకటేశ్వర స్వామి కనిపించాడు, వేణుగోపాల స్వామి కనిపించాడని. నాకు నువ్వు కలలో కూడా కనిపించట్లేదయ్యా. వైకుంఠానికి చేర్చేటువంటి వాడివా నువ్వు, కలలో కూడా కనిపించకుండా. ఇప్పుడు నమ్మిక దోపనన్నేలుకొనవే. లేదు లేదు, నేను అనుగ్రహిస్తాను, నీలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే నేను ఎప్పుడూ కూడా నిరంతరం వేచి ఉన్నానయ్యా. నీలాంటి వాడు ఎవడడుగుతాడా నన్ను అనుగ్రహించు అని చూస్తున్నాను నేను అంటావా? వచ్చి నన్ను ఆదుకో అంటూ ఆ మహావిష్ణువుతోనే పరిహాసాలాడుతూ నిందాస్తుతి చేస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవి, వ్యంగ్యోక్తి సార్వభౌముడు, కాసుల పురుషోత్తమ కవి రచించిన హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ హంసలదేవి వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మొదట రాగభక్తి తప్పులతో ఉంటుంది, కానీ అలాగే ఉండిపోకూడదు. మనవడు తంతు నించున్నట్టు నించోకూడదు. తర్వాత శాస్త్రాన్ని ఆధారం చేసుకుని వెళ్ళాలి. తర్వాత అసలు పూజామందిరంతో సంబంధం లేదు, అంతటా పరమాత్మని చూడగలిగిన స్థితికి ఎదిగిపోతాడు. అది సద్గతి. ఇందులో నడిపించగలిగిన వాడు ముందుండి విశిష్టమైన నాయకుడు వినాయకుడు. అందుకే మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అంటూ మంగళహారతి ఇస్తారు ఆయన. అటువంటి సద్గతిని ఇవ్వగలిగినటువంటి వాడు. కాబట్టి మన కొరకు అడిగేటటువంటి వాటిల్లో ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, ఈ 7 అడుగుతారు. ఇందులో ధర్మార్థ కామ మోక్షములు, భక్తి జ్ఞాన వైరాగ్యములు. భక్తి అంటే మీతో ఇప్పుడు మనవి చేశాను. జ్ఞానము అంటే అసలు ఈశ్వరుణ్ణి తప్ప లోపల ఇంకొకటి అనుభవం ఉండదు. అద్వైత భావన యందు నిలబడతాడు. వైరాగ్యం అంటే ఒక వయసు వచ్చేసిన తరువాత ఇక అది కష్టమవనివ్వండి, సుఖమవనివ్వండి, ఒక్కలాగే ఉంటాడు, చెలించిపోడు. దాన్ని వైరాగ్య సుఖం అంటారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. ఏదో కష్టం వచ్చిందనుకోండి, గత జన్మలలో ఏదో పాపం చేసి ఉంటాను, ఈ కష్టం రూపంలో పోతోందంటే అది నోటితో చెప్పినంత తేలిక కాదు. భగవదనుగ్రహం ఉంటే తప్ప వైరాగ్య సుఖం రాదు. అది రావాలి. రాకపోతే బతికున్నంత కాలము బాగుంటేనే సంతోషం, లేకపోతే ఏడుస్తానంటే ఆ జన్మకు అర్థమే ఉంది ఇంకా. అందుకని వైరాగ్యం రావాలి. అందుకని భక్తి జ్ఞాన వైరాగ్యములు, ధర్మార్థ కామమోక్షములు, ఈ 7 రెండో విభాగంలోకి వస్తాయి. ఇప్పుడు ముందు అడిగినటువంటివి 7 తన కుటుంబం కోసం. ఏవి చెప్పాను మీకు? దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద, సంపదయందు వృద్ధి, వృద్ధితో పాటుగా స్థిరత్వము, వీర్యము. ఈ 7 కుటుంబం కోసం. తన కొరకు ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యములు 7. 14. ఒక 2 నిరంతరము కావాలని అడగాలి. పాపభంజనము, పుణ్య ఆచరణము. పాపభంజనం అంటే ఈశ్వర నువ్వు ఏది వద్దన్నావో అది నేను చెయ్యకుండా ఉండే ధృతి నాకి, అది పాపభంజనం. నువ్వు ఏది చెయ్యమన్నావో అది తటాలున చేసేయాలి, దాన్ని ఆలస్యం చేయకూడదు. ఇంకా ఓ మంచి పని చేయాలని, ఓ పుణ్యకార్యం చేయాలనుకోండి,
ఇప్పుడు భాద్రపద మాసంలో ఎందుకండి, ఆశ్వీజ మాసంలో చేస్తే దేవీ నవరాత్రుల్లో అని ఆలోచించకూడదు. అందుకే కురు పుణ్య మహోరాత్రం అంటారు. రాత్ర పగలా చూడొద్దు. ముందు దేనికోసం ప్రయత్నిస్తామంటే పుణ్యం చేసే అవకాశం వస్తే వెంటనే చేసే. ఎందుకని? నీ జీవుడి ఖాతాలో పడుతుంది అది. అందుకని పుణ్యం చేసుకోవాలి, పాపం చేయకుండా ఉండాలి. ఈ రెండూ కావాలి. ఇప్పుడు 7, 7, 2, 14, 2, 16. ఈ 16 క్రమంలో అడగాలి భగవంతుడు. ఈ క్రమంలో అడగడం అసలు దీని యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుందా? నేను చాలా సంగ్రహంగా చెప్పాను నేను మీకు ఈ 16 గురించి. కానీ ఈ 16 అడగడం మనకి రాదు. ఇవి ఎలా అడగాలో ఏమిటో గుర్తుండవు, ఏం చేయాలో గుర్తుండవు. దాని గురించి సరిగ్గా అవగాహన ఉండకపోతే ఏం చేయమన్నారంటే, నువ్వు ఇవేవీ చెప్పక్కర్లేదు, 16 నామాలు విఘ్నేశ్వరుడు చెప్పన్నారు. అవి ఏం చెప్పాలి? దేనితో దేనికి సంబంధం ఉంటుందో దాన్ని సాధించగలిగిన నామాన్ని గుణంగా తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి నామాల్ని ఋషులే క్రోడీకరించారు. క్రోడీకరించి 16 నామాలతో ఇచ్చారు. ఇచ్చి మనందరికీ కూడా సౌలభ్యంలోకి తీసుకొచ్చారు. చెప్పి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటేః శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. ఈ 16 నామాల్ని ఎవడు చదువుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలసినటువంటి స్థానమునకు చేరుకుంటాడు. కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం. ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు, నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి. నీకు చదవడం చేత కాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి. అందుకు దేవాలయ వ్యవస్థ వచ్చింది. దేవాలయంలో దీంతో ప్రారంభమవుతుంది. దేవాలయంలోకి వెళ్ళి వింటారు ఒకసారి. దేవాలయంలో ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాలని బోర్డు పెడతారు. ఈ స్తోత్రం ఉండాలి ప్రతి చోట, ప్రతి దేవాలయంలో ఉండాలి ఈ స్తోత్రం. ఎందుకని? చాగంటి కోటేశ్వరరావు చెప్తున్నది కాదు, ఋషిప్రోక్తం అది. 16 నీకు జీవితంలో ఏవి కావాలో అవి ఆ 16 నామాలు చెప్పడం వల్ల ఇవ్వబడతాయి, హామీ ఇస్తున్నారు ఋషులు. అందుకని అవి 16 శ్లోకంగా రాయాలి. అది కూడా చదువుకోలేని వాళ్ళు ఉంటారని 16 నామాలుగా రాయాలి. రాస్తే రోజు చదువుకుంటారు. విఘ్నేశ్వరుడు అనేటటువంటి మాటలో మహానుభావుడై ఆయన యొక్క అనుగ్రహం అంత అద్భుతంగా ఉంటుంది, అంత వైభవోపేతంగా అనుగ్రహించగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. కళ్యాణమూర్తి అంటే పరమమంగళప్రదుడై ఎప్పుడూ కూడా మనకు శుభములను మాత్రమే చేసేటటువంటి విఘ్నేశ్వరుడు ఉన్నాడే, ఆయన నమస్కారం చేసినంత మాత్రం చేత ప్రీతి చెంది అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించేటటువంటి కళ్యాణమూర్తి విధత్తాం శ్రియం, నాకు ఈ శ్రియం అభివృద్ధిని, నాకు ఈ 16టిని ఎల్లవేళలా ఇచ్చి నన్ను కాపాడుగాక. అందుకే మీరు చూడండి, విఘ్నేశ్వరుడు గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క విషయాన్ని మాత్రం ప్రస్తావన చేస్తారు, సదా ఈ మాట విడిచిపెట్టరు. ఎప్పుడు అన్న మాట వేస్తూ ఉంటారు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అంటారు. ఆ శ్లోకం చమత్కారంగా ఉంటుంది. గజ గ అంటే కదలడం సంస్కృతంలో, అగ అంటే కదలనిది, గమించనిది అని. కదలనిది పర్వతం. జ అంటే పుట్టడం, పర్వతానికి పుట్టినది పర్వతరాజపుత్రి పార్వతీదేవి. అగజానన అంటే పార్వతీదేవి యొక్క ముఖము అనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాట. సూర్యకిరణాలు పడ్డాయనుకోండి పద్మం విచ్చుకుంటుంది. ఎవరిని చూస్తే పార్వతీదేవి మురిసిపోయి విచ్చుకుంటుందట ఆవిడ ముఖం. అంటే విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ ముఖం విచ్చుకొని ప్రసన్నురాలవుతుందట. అందుకే మీకు ఉపాసనలో చమత్కారం ఏమిటో తెలుసా? ఆవిడ ఒక్కొక్కసారి పరమశివుడికి కూడా దూరంగా ఉండి తపస్సు చేసి పరమశివుడితో కలుస్తూ ఉంటుంది.
అలా కలిసినప్పుడు ఆవిడ ఎవరితో కలిసి వస్తుందంటే విఘ్నేశ్వరుడితో కలిసి వస్తుంది. శ్రీకాళహస్తిలో చమత్కారమైన క్షేత్రం. పరమశివుడి పక్కన ఉండదు అమ్మవారు జ్ఞానప్రసూనాంబ. పరమశివుడు పశ్చిమాన్ని చూస్తాడు, జ్ఞానప్రసూనాంబ తూర్పుని చూస్తూ ఉంటుంది. అమ్మవారు ఎవరితో వచ్చిందో తెలుసా? అక్కడికి విఘ్నేశ్వరుడితో వచ్చింది. అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే వెంటనే ప్రసన్నురాలైపోతుంది. ఆయన హేరంబ అని ఒక శబ్దం ఉంది ఆయనకి. 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహవాహనం మీద వెడతాడు అని. హేరంబ అంటే ఇంకో అర్థం ఉంది. ఎటువంటి కొడుకు పుడితే తండ్రి సంతోషిస్తాడో అటువంటి కొడుకుని హేరంబుడు అంటారు. విఘ్నేశ్వరుడికి హేరంబుడు అని పేరుంది. ఎందుకని? తండ్రికి అన్నిటికన్నా గొప్ప కోరిక ఏమిటంటే కొడుకుతో కలిసి ఉండాలి అని కోరుకుంటాట. తండ్రికి అది గొప్ప సౌఖ్యం. పురుషుడు పొందేటటువంటి అదృష్టములు కొన్ని చెప్పింది శాస్త్రం. అందులో అదృష్టములలోకెల్లా పెద్ద అదృష్టంగా పురుషుడికి పెద్ద వయస్సు వచ్చిన తరువాత దేన్ని చెప్తారంటే పుత్రగాత్ర పరిష్వంగాన్ని చెప్తారు. కొడుకుని ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం, కొడుకుతో కలిసి కూర్చోవడం, నాన్నగారండి అని వచ్చి కొడుకు ఓసారి కాళ్ళు పట్టి వెళ్ళడం, తండ్రి కొడుకు ఒకే ఆచ్ఛాదన కింద పడుకోవడం, అంటే ఒకే ఇంట్లో ఆయన ఆ గదిలో పడుకుంటాడు, ఈయన ఈ గదిలో పడుకుంటాడు. రోజు కొడుకు వంక చూసి కొడుకుని ముట్టుకుని కొడుకు తనని ముట్టుకుంటుంటేట తండ్రి ఆయుర్దాయం పెరుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వృషభదేవాయ నమః. ఓ పరీక్షిత్ రాజా, ఈ విధంగా పలు రకాల యోగాభ్యాసాలను చేసేవాడు మోక్షప్రదాత భగవంతుడైన వృషభదేవుడు అవిరత పరమ మహానందానుభావః ఆత్మని సర్వేషాం భూతానాం ఆత్మభూతే భగవతి వాసుదేవే. గొప్పదైన బ్రహ్మానందానుభవం గలవాడు అన్ని ప్రాణులకు ఆత్మ మరియు తన ఆత్మస్వరూపమైన వాసుదేవ భగవంతుని యందు ఆత్మనః అవ్యవదాన అనంతరోదర భావేన తనకు అభేదంతో కొద్దిపాటి తేడా కూడా లేని జ్ఞానం కలవాడై ఆ జ్ఞానంతో సిద్ధించిన అన్ని పురుషార్థాలతోనూ పరిపూర్ణుడైన ఆ వృషభదేవుడు తన కోర్కె లేకుండా సిద్ధించిన ఆకాశంలో ఎగరటము, మనస్సుతో సమంగా వెళ్ళటము, ఎగరటము, ఆకాశంలో ఎగరటము, మనస్సుతో వెళుతున్నాడు. ఎవరికి కనిపించకుండా అదృశ్య రూపంతో ఉండటము, పరకాయ ప్రవేశము, దూర శబ్దాలను వినటము, చూడటము మొదలైన యోగ సిద్ధులతో సంతోషించలేదు. వాటిని ఆయన ఆదరించలేదు. అవన్నీ తెలుసు ఆయనకు. అవేమీ చేయలే. అస్సలన్నీ వదిలేశారు. సిద్ధులు కూడా వదిలేశాడు. యోగమాయను వదిలేటువంటి యోగమాయను వదిలేశాడు. యోగమాయను వదిలేసి మాయగా మిగిలిపోయాడు. ఆ సిద్ధులను తుచ్చమైనవిగాను చూస్తూ ఆయన సంపూర్ణ జ్ఞాన మార్గంలో నడిచాడు. ఇంతటితో పంచమ స్కంధంలోని 5వ అధ్యాయం సమాప్తము. ఇక 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో వృషభదేవుడు తన అవతారాన్ని చాలించటం అనేది చెప్పబడింది. శుకయోగి చెప్పిన వృషభదేవుడి కథను, ఆయన చేసిన ఉపదేశాన్ని విన్న పరీక్షన్ మహారాజు శుకయోగిని ఇలా ప్రశ్నించాడు. ఓ సుఖమునింద్ర, కర్మయోగం చేత ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం చేత కర్మలు కర్మఫలాన్ని కాల్చివేయబడతాయి. అప్పుడు జాగ్రత్తగా కర్మలు ఆచరించటానికి ప్రేరణ ఇచ్చేటటువంటి రాగద్వేషాలు కూడా కర్మయోగుల యందు ఉండవు. అంతేకాదు, తమ స్వరూపమందే
ఆనందాన్ని అనుభవించే మహాత్ములకు ఒక్కొక్కప్పుడు ఈశ్వరేచ్ఛతో యోగసిద్ధులు లభిస్తూ ఉంటాయి. అవి మళ్ళీ వారికి అజ్ఞానము, అస్మిత, రాగము, ద్వేషము, మరణ భయం అనే చిత్త క్లేశాలను కలిగించవు. ఇది నిశ్చయము. అంతే కదా గురుదేవా అన్నాడు పరీక్షిత్. అప్పుడు శుకయోగి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ లోకంలో నమ్మించి మోసం చేసేవాడిని, క్రూర స్వభావం కలవాడిని ఎవరూ నమ్మరు. అదేవిధంగా కొంతమంది మహాత్ములు చపల స్వభావం కల మనస్సును అసలు నమ్మరు. మనస్సు చంచలమైనది. సాధకుడు ఈ సంగతిని గుర్తించి ఏ కాలంలోనూ మనో విషయంలో ఆసక్తిని పెంచుకోకూడదు. మనస్సుతో స్నేహం చేయరాదు. గొప్ప గొప్పవారు కూడా మనస్సును నమ్మి ఎంతో కాలంగా చేసిన తపస్సును నష్టం చేసుకున్నారు. భర్త భార్య యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేక ఆమె మాటలు నమ్మి మోసపోతాడు. అది అలుసుగా తీసుకొని ఆమె విటులకు అవకాశమిస్తుంది. అదేవిధంగా సాధకుడు కూడా మనస్సును ఏ సందేహం లేకుండా నమ్మేస్తాడు. చపల స్వభావం గల ఆ మనస్సు కోరికకు చోటు ఇస్తుంది. తర్వాత దాని వెంట వచ్చే కోపానికి చోటు ఇస్తుంది. అలా అంతఃశత్రువులను లోపల ప్రవేశించేటువంటి అవకాశం ఇస్తుంది. కానీ పతివ్రతా స్త్రీలు ఇలా కాదు. వారి వల్ల ఇంటికి, ఇంటి యజమానికి మేలు జరుగుతుంది. అలాగే సద్బుద్ధి వల్ల సాధకుడికి మేలు జరుగుతుంది. కామో మన్యుర్మదో లోభః శోకమోఘ భయాదయః కర్మబంధచ్చ యన్మూలః స్వీకుర్యాత్ కోను తద్బుధః. మనస్సు మూలంగానే సాధకుడి కామన, కోపము, గర్వము, పిశనారితనము, శోకము, వ్యామోహము, భయము, మాత్సర్యము మొదలైన అవలక్షణాలు పడతాయి. మనస్సు మూలంగానే వ్యక్తి కర్మలయందు బుద్ధుడై ఉంటాడు, అంటే బద్ధుడై ఉంటాడు. అటువంటి మనస్సును వివేకవంతుడైన సాధకుడెవడు కూడా విశ్వసించడు. వృషభదేవుడు లోకపాలకులందరికీ అలంకారం వంటివాడు. ఆయన వల్ల లోకపాలకులకు కూడా శోభ కలిగింది. అయినా ఆయన తన మహిమ ప్రకటన కానివ్వకోకుండా లోకానికి భిన్నంగా వేషము, భాష, చేష్టలతో జడులాగా కనిపించాడు. ఒకనాడు దేహత్యాగం చేయాలనుకున్నాడు. సాధకులకు మరణించే పద్ధతిని నేర్పాలనుకొని దేహాభిమానాన్ని విడిచిపెట్టాడు. బుద్ధిని ఆత్మయందు లీనం చేశాడు. ఆత్మనిష్ట కలిగి ప్రపంచ వ్యవహారాల నుండి విముక్తుడయ్యాడు. అయినా కూడా యోగమాయ యొక్క వాసన చేత ఆయన దేహం బాధించబడింది. కొద్దిగా మిగిలి ఉన్న అహంభావం యొక్క అభాసతో ఆయన తిరగసాగాడు. ఈశ్వరుడి సంకల్ప ప్రకారం కోంకం, వెంకం, కుటకము, దక్షిణ దేశము, కర్ణాటకము మొదలైన ప్రాంతాల్లో తిరిగాడు. కుటక పర్వతం సమీపాన్ గలటువంటి అడవిలో రాళ్లను ఆహారంగా తీసుకుంటూ పిచ్చివాడిలాగా జుట్టు విరబోసుకొని దిగంబరుడై తిరిగాడు. అక్కడ గాలి వేగానికి వెదళ్లు కదిలి ఒకదానినొకటి రాసుకొని భయంకరమైన కార్చిచ్చు పుట్టింది. అడవిని పూర్తిగా కాల్చివేసింది. వృషభదేవుడు ఆ అగ్నిలో చిక్కుకుపోయినా కూడా తనను తాను రక్షించుకునే ఏ ప్రయత్నమూ చేయకుండా దేహత్యాగం చేశాడు. వృషభదేవాయ నమః.